సార్ నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య ఎక్కువ క్రిప్టో కరెన్సీ అనే పేరు బాగా వినిపిస్తుందండి. ఆఫ్‌కోర్స్ నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. అయితే వాటి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మోసం ఎక్కువ జరుగుతుందనేది సర్వత్రా వినిపిస్తుంది. అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒకలా అనుకుంటారు, లేని వాళ్ళు ఒకలా అనుకుంటారు. అసలు ఏంటి ఈ క్రిప్టో కరెన్సీ? వాట్ ఈస్ దిస్ బిట్ కాయిన్ అనే మాట వింటున్నాము. ఇప్పుడు కొత్తగా జియో కాయిన్ అంటున్నారు. దీని మీద మీరు మా ప్రేక్షకులకు తెలియజేయాలి. జియో కాయిన్స్ ఈ మాట విన్న తర్వాత కొంచెం అందరికి కూడా ఈ క్రిప్టో కరెన్సీ మీద కొంచెం పాజిటివ్ వేవ్ మారింది. నిన్నటి దాకా క్రిప్టో కరెన్సీ అంటే అది ఏందో అర్థం కాదు. కానీ ఏదో మోసపోతాం. ఇదేదో ఒక గ్యామ్లింగ్ గేము, ఇదొక జూదము. ఎవరైనా మనకు స్నేహితులు క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టమని లింక్ పంపించినా, పెడతామన్నా మోసపోతాం. ఇది చట్టరీత్యా నేరం. ఇదో గ్యామ్లింగ్ అన్నట్టుగానే ఫీలింగ్‌లో ఉన్నాం. తెలవదు. అంటేందో తెలవదు కానీ అదొక చెడు నెగెటివ్ ఫీలింగ్‌తోటి సాధ్యమైనంత వరకు 90% ఎవరు ఇన్ దాని జోలికి వెళ్ళలేదు. మరి పోనీ ఆ క్రిప్టో కరెన్సీ అంటే ఏందో తెలుసంటే వాళ్ళకి తెలవదు. హ్మ్. బిట్ కాయిను, రకరకాల కాయిన్స్, కీబో కాయిన్స్ అని రకరకాల పేరుతో వింటున్నాం. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏందో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం కరెన్సీ అంటే ఏందో తెలుసుకొని, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ అంటే ఏందో తెలుసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఏంది స్పష్టంగా మనకు క్లారిటీ రావాలంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు కరెన్సీ కాన్సెప్ట్ ఏందో తెలుసుకుందాం. హ్మ్. ఫస్ట్ దశలో మన ఆది మానవుడు ఫ్రీ సోర్స్ నుంచి బ్రతికాడు. అంటే తాను ఉచితంగా తనకు ఆహారం అయినప్పుడు పండు తెంచుకొని తిన్నాడు, ఫలం తెచ్చుకొని తిన్నాడు. అంత ఉచితమే. ఇక్కడ కొనుగోలు అనేది అమ్మకాలు, కొనుగోలు అమ్మకము అనే కాన్సెప్ట్ లేదు. కాన్సెప్ట్. ఫ్రీ సోర్స్ నుంచి తనకేం కావాలో తన అవసరాలు తెచ్చుకున్నాడు. రెండో రెండో దశలో అంటే ఇక్కడ ఆది మానవుల్లో నాగరికత పెరుగుతున్న కొద్దీ అంటే గూడెంగా, సమాజంగా, గుంపుగా బ్రతకడం, గుంపు నుంచి గ్రామాలుగా బ్రతకడం, ఆటోమేటిక్ కొంచెం కల్చరును ఆటోమేటిక్గా పెరుగుతుంది. నాగరికత క్రమంలో పెరుగుతున్న క్రమంలో పని విభజన ప్రారంభమైంది. ఓకే. పని విభజన ప్రారంభమైనప్పుడు తాను ప్రత్యామ్నాయం చేసుకున్నాడు. ఏంటి వస్తు మార్పిడి అంటారు దీన్ని. దీన్ని బార్టర్ సిస్టమ్ అని ఇంగ్లీష్లో ఉన్న వస్తు మార్పిడి. తన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఇచ్చి కుండలు తీసుకోవడము, ఆయుధం తీసుకోవడము. ఇక్కడ కూడా కొనుగోలు లేదు, ఎక్స్చేంజే ఉంది, వినిమయమే ఉంది, మారకమే ఉంది. సో ఇక్కడ కూడా మనీ కాన్సెప్ట్ లేదు. సో మూడో దశలో ఇంకా అభివృద్ధి చెంది కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పెరిగాయి. అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఈ ఈ కొండ అవతల నుంచి ఆ కొండ అవతలికి, ఈ సముద్రం అవతల నుంచి ఆ సముద్రం అవతలికి, ఇట్లా నాగరికత ప్రపంచం పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి క్రమంలో చాలా మార్పులు వస్తున్న తరుణంలో ఈ వస్తు మార్పిడిలో కూడా ఉన్నటువంటి లోపాలను, ఇబ్బందులను దాటివేస్తూ మొదటిసారిగా అయితే మనకు రికార్డ్స్ ప్రకారం గాజు పెంకలు, కుండ పెంకలు ఇవి కైన్స్గా వాడారు. ఓకే, వీటి డబ్బుగా వాడారు. ద్రవ్యము, డబ్బు, కైన్స్ అంటే అది ద్రవ్యము, రూపాయలు ఏం పేరుతో పిలిచినా కూడా కుండ పెంకలు, ఆ తర్వాత తోలు, తర్వాత లోహయుగం వచ్చినప్పుడు లోహాలు, రాగి, వెండి ఇవన్నీ వాడుతున్నాం. కొన్ని ఉప్పు అట్లా. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందిన పేపర్ ఎప్పుడు కనిపెట్టావో కరెన్సీ వచ్చింది. ఈ 3 దశలు వచ్చాయి. ఈ 3 దశలు దాటిన తర్వాత ఇప్పటి యుగంలో డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఆ రూపాయి అనేది, ద్రవ్యము అనేది డిజిటల్ రూపంలో మారింది. మీన్స్ ఆన్లైన్ మనకు కనిపిస్తుంది కానీ ముట్టుకోలేము. లైక్ ఫోన్ పే, గూగుల్ పే, ఇది టాంజబుల్ కాదు. ఓకే, ఇది డిజిటల్ కరెన్సీ. ఓకే, ఇది 4 దశలు. మనకు ఫ్రీ సోర్స్ని బతికాడు, వస్తు మార్పిడి, కైన్స్ పెట్టుకున్నాడు, కరెన్సీ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఫోర్త్ డిజిటల్కి వచ్చేసింది. ఇది ఒకటైతే ఇవి మన దగ్గర ఉన్న ఈ కైన్స్ అంటే డబ్బులు ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీ తెలుసుకునేందుకు ఇంక మధ్యలో ఇంకొక వారధి ఉంది. అదేందో తెలుసుకుంటే మన క్రిప్టో కరెన్సీ కూడా తెలుస్తుంది. ఇక్కడ మన 4 దశలో ఉన్న డబ్బులు ఏదందో, మన 4th దశలో ఉన్న, 3rd దశలో ఉన్న డబ్బుని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, లేదా మార్చుకుంటాం, దాచుకుంటాం, సేవింగ్స్ ఉంటాం. దాంట్లో రకాలు ఏంటి అంటే ఒక ఫస్ట్ అందరికి తెలిసింది భూమి, ఫర్నిచరు, రకరకాల ఆస్తుల రూపంలో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఇది ఇన్వెస్ట్మెంట్. ఆస్తుల రూపంలో దాచుకోవడం, అది భూమి రూపంలో కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇంకేదో వస్తువు రూపంలో కావచ్చు, దాచుకోవచ్చు. రెండోది బులియన్ మార్కెట్ అంటాం. వెండి బంగారంలో దాచుకుంటాం, వెండి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటాం. మూడవది ఈ స్పెక్యులేషన్ బిజినెస్, ఏది షేర్ మార్కెట్ ఇట్లాంటి ఇన్వెస్ట్ చేస్తుంటాం ఈ మనకున్న కరెన్సీని. ఈ 4th డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే డిజిటల్లో ఉన్న కరెన్సీని మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చుకుంటున్నాం. అంటే డిజిటల్ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అంటాం. మన దగ్గర ఉన్న రూపాయిని
ఆన్లైన్లో అక్కడ పెడతారు. ఆ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన కరెన్సీ మీద మనం పెట్టుబడి పెడతాం. థర్డ్ దశలో మన స్పెక్యులేషన్ బిజినెస్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉంది కదా! హ్మ్. దాని గురించి చిన్నగా చెప్తాను. షేర్ మార్కెట్‌లో ఏంటి, ఒక ఒక షేర్ వాల్యూ రూ. 10 ఉంటే, రూ. 10 ఉన్న షేర్‌ని మనం కొనుగోలు చేసిన తర్వాత డిమాండ్ ఉంటే అది రూ. 30కి అమ్ముకోవచ్చు, 3000కి అమ్మొచ్చు, రూ. 1000కి అమ్మొచ్చు, రూ. 1,00,000కి అమ్మొచ్చు. డిమాండ్ లేకపోతే రూ. 10 వాల్యూ షేరు రూపాయి కూడా రాకపోవచ్చు. హ్మ్. ఇది స్పెక్యులేషన్ బిజినెస్. అలాగే డిజిటల్‌లో ఉన్నటువంటి కాయిన్ మీద కూడా వాల్యూ దాని యొక్క డిమాండ్ ఉంటే ఆ డిజిటల్ కాయిను లక్షల్లోకి పలుకుతుంది. ఓకే. లేకపోతే లేదు. అంటే ఫోర్త్ డిజిటల్ కాయిన్ మీద పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌నే క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. దీన్ని ట్రేడింగ్ అలాంటి రైట్. పదాలు వాడొచ్చా అండి వీటి రైట్. కోసం? అదే. అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే డిజిటల్ కాయిన్‌ని మనం ట్రేడింగ్ చేయడాన్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటాం. దాన్ని క్రిప్టో కరెన్సీ అంటాం. డిజిటల్ ఎక్కడైతే ఆన్‌లైన్‌లో క్రియేట్ అయిన కాయిన్ అయితే ఉందో అది డిజిటల్ కాయిన్, దాన్ని క్రిప్టో కరెన్సీ అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వాలు గానీ, ఏ దేశ ప్రభుత్వం కానీ ఈ డిజిటల్ కాయిన్ క్రియేట్ చేస్తే డిజిటల్ కాయిన్స్‌ని ప్రభుత్వాలు అజమాయిషీ చేస్తాయి. ఓకే. ఇప్పుడు మన భారత ఆర్‌బీఐ బ్యాంకు డిజిటల్ కాయిన్‌ని రిలీజ్ చేసింది. అంటే మనకు రూ. 500 నోట్ ఎలా రిలీజ్ చేస్తుందో, డిజిటల్‌లో కూడా ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంది. బహుశా ఉదాహరణకు మనం అనుకోవడానికి రూ. 100 కాయిన్ ఒకటి డిజైన్ చేసిందనుకో. ఓకే. రూ. 100 నోటుకి ఏ విధంగా నంబరు, సీరీస్ ఉంటుందో వీటికి సేమ్ వీటికి అట్లాగే ఉంటుంది. చెల్లుబాటు దానికి అవుతుంది. చెల్లుబాటు అవుతుంది. మనం రూ. 100 ఫిజికల్‌గా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. డిజిటల్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇది డిజిటల్ మార్కెట్. ఓకే. కానీ ప్రభుత్వాలు ఏవి కూడా క్రియేట్ చేయకుండా ప్రైవేటు వ్యక్తులు క్రియేట్ చేసిన కాయినే క్రిప్టో కరెన్సీ. ఓకే. ఇది ప్రైవేట్ ఏ కాదు. ప్రభు ఈ ఈ దే ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఆధీనం నుంచి రిలీజ్ అయిన కాయిన్ కాదది. ఓకే. అవసరం వస్తే రేపు మీరు ఒక కాయిన్ రిలీజ్ చేసుకోవచ్చు. హ్మ్. నా పేరు మీద శ్రవణ్ కాయిన్ రిలీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నిన్న ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం ముందు రోజు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజు ముందు రోజు 19వ తేదీ నాడు, జనవరి 19 నాడు ట్రంప్ కాయిన్స్ రిలీజ్ చేశాడు. ట్రంప్ కార్డ్. ఎవరైనా రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. డిజిటల్‌లో అంటే ఆన్‌లైన్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని హైప్ చేసుకొని, దాన్ని పబ్లిసిటీ చేసుకొని, మార్కెటైజ్ చేసుకోగలిగి ఉండాలి. ప్లస్ ఓకే. ఈ అంటే ఈ మార్కెట్ ఒడిదుడుకులకు ఒక కరెక్ట్ పాలసీ కలిగి ఉండాలి. అంటే ఊరికనే అన్‌మెచ్యూర్డ్‌గా పాలసీ చేయకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తూ, దీంట్లో పద్ధతి ప్రకారం చేసినటువంటి కాయిన్‌లలోనే బిట్ కాయిన్ అని ఒక కాయిన్. అంటే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిను, నిన్న క్లింటన్ కాయిన్స్, ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చింది జియో కాయిన్స్. జియో కాయిన్. ఎవరైనా రిలీజ్ చేయొచ్చు. రేపు పొద్దున ఇంకా టాటా వాళ్ళు కూడా ఏదైనా కాయిన్ రిలీజ్ చేస్తుండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుండవచ్చు. మరి ఎవరైనా చేస్తుంది. మీ ఇష్టం. ఇది ఎట్లా ఉదాహరణ అంటే ఇంకో ఉదాహరణ కూడా చెప్పొచ్చు. మనకు భారతీయ పోస్టల్ స్టాంప్స్ వాళ్ళు హ్మ్. మీకు నచ్చిన వ్యక్తి మీద ఒక స్టాంప్ రిలీజ్ తపాలా బిల్. అవునవును. అవి చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేసేది కాకుండా, హ్మ్. మనకు నచ్చిన వ్యక్తి మన తాతగారి పేరు మీద కావచ్చు, మనకు ఓకే. నచ్చినటువంటి ఎవరో నాయకుల పేరు మీద కావచ్చు, మనకు నచ్చినటువంటిది ఏదైనా సరే కొంత అమౌంట్ కట్టి, ఇది ప్రైవేట్ అయినప్పటికీ చెల్లుతాయి. హ్మ్. దానికి ఒక ట్యాక్స్ ఉంటుంది, కొంత ఫీజు ఉంటుంది. మా నాన్నగారి పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసుకోవచ్చు. హ్మ్. అది కానీ పోస్టల్ అన్ని స్టాంప్స్ ఎలా వాడతామో ఇది కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ కాయిన్స్ కూడా ఎవరైనా రిలీజ్ చేసుకోవచ్చు. దాన్ని హైప్ క్రియేట్ చేసుకొని, మార్కెటింగ్ చేసుకొని రిలీజ్ చేయగలిగితే అది మార్కెటింగ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు మార్కెటైజ్ చేసుకోలేకపోతే, కొనడానికి డిమాండ్ లేకపోతే కొన్ని ఏం చేస్తాం? హ్మ్. అలాగా బిట్ కాయిన్ ప్రారంభంలో వచ్చినప్పుడు అది 7 పైసాతో ఈక్వల్‌గా వచ్చింది. హ్మ్. 7 పైసాతో 7 వచ్చింది. పైసా. ఒక కాయిన్ 7 పైసా విలువ. ఓకే. కానీ ఈరోజు 15 లక్షలు ఒక కాయిన్ వాల్యూ. ఓహ్! ముఖ్యంగా ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో, ఎప్పుడైతే గెలిచాడని ప్రకటించిన తర్వాత సుమారు 2 నెలల కాల వ్యవధి వచ్చింది మనకు. హ్మ్. ప్రమాణ స్వీకారం అంటే గెలిచిన కాడికి ప్రమాణ స్వీకారానికి 2 నెలల కాల వ్యవధిలో దానికి సుమారు 4 లక్షల రేటు పెరిగింది ఒక కాయిన్ వాల్యూ. హ్మ్. ఎందుకంటే అది డిమాండ్. ఎందుకంటే అటు క్రిప్టో కరెన్సీకి మార్కెట్‌కు ట్రంప్ మంచి మార్గదర్శకాలు ఇస్తున్నాడు. దానికి ఒక ప్లేస్‌మెంట్ ఇస్తున్నాడు. ఒక ముందస్తు సమాచారం ఉండడం. ఓకే. అనుకున్న ప్రకారమే ఆయన తన పేరు మీద ఒక కాయిన్స్ రిలీజ్ చేయడం. ఇవన్నీ చూస్తే క్రిప్టో కరెన్సీ కొంచెం సిస్టమేటిక్ ఉంటుంది. ఓకే. నమ్మొచ్చు అని అనుకున్నారు. దాంట్లో బిట్ కాయిన్‌కి డిమాండ్ ఎక్కువ పెరిగింది. సో, ఓకే. ఇప్పుడు దానికి 15 లక్షలు, 14 లక్షలు ఒక కాయిన్. అంటే ఓకే. 7 పైసలకు మనకు వచ్చినటువంటి కాయిన్ 14, 15 14 లక్షలకి లక్షలకు వెళ్ళింది. వచ్చింది. ఇప్పుడు 7 పైసలు పెట్టిన కొన్న కాయిన్ మన దగ్గర ఉంటే హ్మ్. 14 లక్షలు వచ్చింది. షేర్ మార్కెట్‌లో కూడా అలాగే ఉంటుంది. రేపొద్దున ఏమైనా మార్కెట్‌లో తేడాలు వస్తే ఇది మళ్ళీ 7 పైసలకు వస్తుందో, 3 పైసలకు వస్తుందో కూడా తెలవదు. సో, మార్కెట్‌ని బట్టి స్పెక్యులేషన్ ఉంది. ఈ ఓకే. క్రిప్టో కరెన్సీ అనేది స్పెక్యులేషన్.
అంటే నమ్మకం లేనటువంటిది డిమాండ్ అండ్ సప్లై మీదనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తే ఆశతో చేస్తుంటారు. అవును. ఉన్నదంతా పెడితే ఇబ్బంది పడతారు. ఇన్వెస్ట్‌మెంట్ అందుకే ఉన్నదంతా అందులో పెట్టకుండా కొంచెం వరకు పెడితే ఒక చిన్నపాటి గేమ్‌లా అదే. నచ్చితేనా చేయండి. లేకపోతే ఊరుకోండి. అంటే ఇక్కడ ప్రభుత్వ అజమాయిషి కూడా లేదు. ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో పెట్టుబడి పెడితే అవునవును. ప్రైవేట్ బ్యాంక్‌లోనే ఆర్‌బీఐ మానిటరింగ్ చేస్తుంది. కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. సో, అయినా ఇంకొకటి సార్, ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం అసలు వీళ్ళని ప్రశ్నించే ఛాన్స్ కూడా లేదు. ఉండదు. లేదు. అసలు లేదు. ఏ ప్రభుత్వానికి అసలు లేదు. ఈ ఇన్వాల్వ్ దేశం అవ్వదు. యూనివర్సల్ ఆ! కదా ఇప్పుడది. ఓకే. ఎక్కడో ఇప్పుడు మొన్న సమాచారం ప్రకారం క్రిప్టో కరెన్సీ అనేది ఒక జపానీ వ్యక్తి పెట్టినట్టు 2008లో ప్రారంభించాడు. ఇది ఒక ఏమంటారు, మనం ఒక గేమ్ ఆడతాం చూసారా? ఆ! లక్ అండ్ లక్ అన్‌లక్‌తో అండి. అంతే కూడిందా? గేమ్ గ్యాంబ్లింగ్ లెక్కే. లైక్ గ్యాంబ్లింగ్ లెక్కే. సో, ఏ ప్రభుత్వం చేతుల్లో లేదు కాబట్టి ఎవరిని అడిగే హక్కు లేదు. రిస్క్ మనకేమైనా తీసుకొని పెట్టుకోవాలి. కాకపోతే ఏందంటే ఈ డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి నీకొచ్చిన లింక్ మంచిదా కాదో చూసుకోవడం. వెరిఫికేషన్. నిన్ను రెఫర్ చేస్తున్న వ్యక్తి చీటరా మంచిగా కూడా చూసుకోవడం. హ్మ్. షేర్ మార్కెట్ కూడా ఇదే ఉంది కదా! అవునండి. షేర్ మార్కెట్‌లో నీ పేరు మీద నేను ట్రేడింగ్ చేస్తానని చెప్పి నీ రైట్స్ తీసుకొని వీడు మోసం చేసో, వీడు అమ్మేసుకోనో, అవును. లేకపోతే వీడే దివాలా తీస్తే నువ్వు నష్టపోయావు. హ్మ్. ఇక్కడ షేర్ మార్కెట్ వాళ్ళు ఏం చేసింది కాదు. అవును. సెబీ వాళ్ళు చేసింది ఏం కాదు. అంటే ఇక్కడ ఏందంటే అక్కడ ఇక్కడ ఎక్కువ నువ్వు మోసాలే చేస్తున్న జరిగినాయి కదా షేర్‌లో. ఎవరికి ఆ! కలిసొచ్చిందని వినడం అయితే అట్లనే చాలా బాగా తక్కువ. ఉంటుంది. అందరూ మంచివాళ్ళు ఉంటారు. అదే నేను చెప్పేది. ఎంచుకోవాలి. నువ్వు ఎంచుకున్న రిప్రజెంట్‌గా ఉన్న వ్యక్తులు మోసం చేస్తున్నావు, వాళ్ళు నష్టపోతావు, నువ్వు నష్టపోతావు. ఓకే. ఈ రోజుల్లో మన ఇంట్లో ఉన్నా కూడా ఏదో రకంగా సైబర్ నేరస్తులు టెంప్ట్ చేసి, హ్మ్. ఏదో లింక్ పంపించేసి, ఏదో అవును. చెప్పేసి మోసపోతున్న తరుణంలో ఇట్లాంటి బిజినెస్ అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఈరోజు ఎవరు కూడా నమ్మలేదు. ఎప్పుడైతే జియో కూడా మార్కెట్‌లోకి వచ్చి, హ్మ్. జియో కూడా నేను కూడా కాయిన్స్ రిలీజ్ చేస్తా అన్నది. సో, అందరూ కూడా జియో కూడా రావడంతోటి ఏంటంటే కొంచెం ట్రస్టబుల్ అయింది ట్రస్టబుల్ కాబట్టి సంస్థ. మనకు ఇంకొకటి ఏంటి జియో వస్తే రేపు పొద్దున మనకు మార్కెట్ అంతా కూడా జియో కాయిన్సే చెల్లుబాటు అవుతాయేమో. కరెన్సీ చెల్లదేమో అని చెల్లదు ఒక అనుకుంటున్నాను. అవును. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జనాల్లో అట్లాంటిది ఏమి భ్రమ ఉండదు. వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకు తెలుసు ప్రతి 100 మందిలో తీసుకుంటే ఇప్పుడు 70% జియో కస్టమర్లే ఉంటారు. హ్మ్. అది మనం ప్రైవేట్ కంపెనీ గురించి అలా చెప్పకుండా ఎందుకంటే ఇక్కడ కూడా అదే వచ్చింది. జియో కాయినే జియో వచ్చింది కాబట్టి ఎందుకు దాని ప్రయారిటీ గురించి. వచ్చిందంటే జియో ఫోన్ వచ్చిన కొత్తలో అందరికీ ఉచితంగా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 500కు 200లకు ఫోన్ ఇచ్చి అవును. తర్వాత ఉచితంగా ఇచ్చి ఉచితంగా 3 నెలలు 6 నెలలు కనెక్టివిటీ కంటిన్యూ చేసి తర్వాత అవును. క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసినట్టుగా ఇప్పుడు కూడా కాయిన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఇస్తారేమో అని ఆశగా ఉంది. బహుశా ఇస్తుండొచ్చు కూడా మేము కూడా అంచనా వేస్తున్నాం. ఎందుకు అంటే కొంచెం కాంప్లిమెంటరీగా ఇచ్చేసి వాటిని మళ్ళీ జియో పేమెంట్స్‌కే అంటే మనం జియో డాటాగా గానీ, జియో రీచార్జ్‌లకు గానీ, డీటీహెచ్ రీచార్జ్‌లకు గానీ, డిజిటల్ జియో వాళ్ళ రిలయన్స్ అవుట్‌లెట్‌లో గానీ, వాటిని కన్జ్యూమ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుందని ఒక అంచనా. ఇంకా విధి విధానాలు అయితే కాదు గానీ, జియో అయితే ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసి ఓపెన్ చేసి పెట్టింది. హ్మ్. డబ్బులు మాత్రం అలాట్‌మెంట్ చేస్తలేదు. బహుశా చేస్తదేమో గానీ, చేస్తే కూడా ఓ కాంప్లిమెంటరీగా మనిషికో 10, 5 కాయిన్స్ అయితే ఇస్తుండొచ్చు. ఓకే. ఇదంతా కూడా ఇంకా ఒక వారం, 10 రోజులు పడితే ఒక క్లారిటీ వస్తుండొచ్చు. ఓకే. నేను ఇంకొకటి అడుగుతానండి. ఇప్పుడు జనరేషను, అటు ఓల్డ్ జనరేషను, అప్‌డేటెడ్ జనరేషను, మధ్య జనరేషను ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరన్న ఈ డిజిటల్ యుగం అంతా ఈ గత 10 సంవత్సరాల నుంచే ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్ వస్తుంది. అండ్ 90స్ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్న వాళ్ళకి తెలీదు. ఈ క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓకే. నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకొని చేయాలంటారు? ఎందుకంటే వాళ్ళలోనే సందేహాలు ఎక్కువ ఉంటాయి డిజిటల్ రైట్. గురించి తెలియనప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీ అనేది హ్మ్. ఆహ్, ఏ ప్రభుత్వం, ఏ బ్యాంకు నిర్వహిస్తలేదు కాబట్టి, హ్మ్. మనం రేపొద్దున ఏం జరిగినా కూడా అడిగే హక్కు లేదు. అడిగే అవకాశం కూడా ఉండదు. ఇది జాగ్రత్తగా ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ ఆల్. ఓకే. ఇది మొత్తం లక్ మీద ఆధారపడినట్టు ఉంటుంటుంది. ఓకే. డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. ఓకే. ప్లస్ ఎవరు కూడా ఎష్యూరిటీ ఇచ్చేవాళ్ళు ఉండరు. అంటే మనకు రిజర్వ్ బ్యాంకు గానీ, ఇట్లాంటి బ్యాంకులు మనకు ఎష్యూరిటీ ఇస్తుంది. వేరే అవును. లోకల్ బ్యాంకు ఏదో ఎక్స్‌వైజెడ్ రామా అవును. కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పెడుతుంది. హ్మ్. కానీ దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఎండార్స్ చేస్తా ఉంటుంది. అన్నీ కూడా అవును. సమీక్షిస్తుంటుంది. సరే తర్వాత అన్యాయం జరిగిందంటే న్యాయం చేశారా లేదా కోర్ట్ ఏం చెప్తుంది అంతా వేరు విషయాలు. కనీసం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ ఛాన్స్ కూడా ఇది లేదు. ఇది ఏ దేశం లేదు. ఇక్కడ ఏంటంటే ఓకే. ఈ దేశం గానీ, ఇంకో దేశం గానీ ఏదీ లేదు క్రిప్టో కరెన్సీ మీద. ఏ దేశ అజమాయిషి లేదు కాబట్టి ఎవరిని అడిగే హక్కు లేదు. లీగల్ రైట్స్ కూడా లేవు. దేనికైనా సిద్ధపడి ఇవేమైనా చేయాలా? కేవలం ఆ! సాఫ్ట్‌వేర్ ఆధారంగితంగా జరుగుతా ఉంటుంది. ఓకే. లక్కీ మీద ఆధారపడింది కాబట్టి మన ఆస్తులని పూర్తిగా మన స్తోమతకు మించి పెట్టుబడి పెట్టకూడదు. ఓకే. జస్ట్ మన దగ్గర నెలకు 30,000 సంపాదిస్తుంటా సంవత్సరానికి ఒక్క 500, 300 ఓకే. ఇన్వెస్ట్ చేసుకుంటే
పొరపాటు సంవత్సరం జరిగినా పెద్ద నష్టం నష్టం లేకుండా. ఉండదు. కానీ మనకు వచ్చినంత ఈ సంవత్సర ఆదాయం మొత్తం దాన్నే పెడదామంటే మాత్రం ఎప్పటికైనా రిస్క్‌గానే ఉంటుంది. ఉమ్, లక్ ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం అంత ఈజీగా పూర్తిగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరిని నమ్మకూడదు. దీనికన్నా ముఖ్యంగా ఏదైతే నీకు రెఫరల్‌గా వస్తున్న కోడ్ ఏదైతే ఉందో, ఎవరైతే లింకులు ఉన్నాయో అవి ట్రస్టబుల్లా కాదని ప్రాథమికంగా చూసుకోవాలి. ఎందుకంటే నీకు పంపించిన వ్యక్తి నీకు అవును. పరిచయస్తుడే కావచ్చు, ఆయన చీటర్ కాకపోవచ్చు. కానీ ఆయనకు తెలియకపోవచ్చు. పంపించిన వాళ్ళు ఎవరు? అవును. ఆయన ట్రస్టబుల్. ఆయన నీకు ఎలా పంపించాడో ఆయనకు ఎవరో పంపించారు. అవును. అంటే అక్కడ ఫిల్టర్ అయ్యింది ఏం లేదు కాబట్టి అది కూడా మనకు చెక్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఇట్లాంటివి చెక్ చేస్తున్నప్పుడు ఫోన్లో చెక్ చేయొద్దు. ఓకే. ఏ లింక్ వచ్చినా కూడా ఉమ్, మీరు ఫోన్లో ఓపెన్ చేయకుండా నీకు సిస్టంలో అంటే ఇప్పుడు మనం ఫోన్ని సిస్టమ్స్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. ఏది ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసి చూడొచ్చు. దాంట్లో ఓపెన్ చేస్తే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. ఓపెన్ అంటే ఈ చేసి ఫోన్‌లో ఉంటే ఫోన్ పేలో లేకపోతే గూగుల్ పే నుంచి అమౌంట్ కూడా ట్రాప్ కాకుండా ట్రాప్ కాకుండా. మీ అందులో నుంచి బగ్స్ అన్ని కూడా ఫోన్పేలకు పోతాయి. ఉమ్, మన ఫోన్లో ఓపెన్ చేస్తుందంటే అందులో బగ్ ఏదైనా ఓపెన్ అయినప్పుడు అవునండి. ఏదైనా వైరస్ అది అయిన ఓపెన్ అయినప్పుడు ఫోన్పేలోకి వెళ్ళడము ఎక్కడికి వెళ్ళేసి డేటా లాక్కి వెళ్తుంది. ఓకే. సో అక్కడికి వెళ్తే అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇట్లా జాగ్రత్త తీసుకొని మొత్తం మీద లక్ మీద ఆధారపడింది కాబట్టి జియో కాయిన్స్ అంత జియో అని కాదు ఏ కాయిన్స్ అయినా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ పెట్టడం అనేది జస్ట్ 1% 2% తమ ఆదాయానికి 1% 2% పెట్టి ఉమ్, ఛాయ్ చూడాల్సింది తప్పించి దాన్నే లాభంగా ఆర్జించి దాన్ని వృత్తిగా స్వీకరిద్దాం, దాన్ని తెచ్చే లాభాలే నా జీవనం అంటే చేస్తున్న చాలామంది చేస్తున్న జాబ్లు వదిలేసి అవును. ఇటువంటి ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల అట్లాంటివి అత్యాశకు చేస్తే పోయి రిస్క్గా అవును. ఉంటుంది. ప్లస్ మీరు ట్రేడ్ చేయండి. ఉమ్, అంటే మీకు నచ్చితే మీరు వ్యాపారం చేయండి, అవును. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలి. కానీ నేను చేసి ఇంకా నాకు రెఫరల్గా నలుగురిని జాయిన్ చేసుకుంటాను, ఉమ్, వాళ్ళ కమిషన్ నేను ఇస్తాను, వీళ్ళ కమిషన్ ఇస్తాను, వాళ్ళని ఇంకా రెఫరెన్స్ చేస్తానన్న తత్వానికి అయితే పోకూడదు. అవును. ఇక్కడ జరుగుతుంది మార్కెట్‌లో ప్రెజెంట్ అదే ఇదేనండి. అదే అండ్ ఒకసారి వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు ₹1 పెట్టిన వాళ్ళు ఈసారి ₹10 పెడుతున్నారు. అది సో కూడా పెద్ద తప్పని నా ఎస్ 100% అభిప్రాయం. 100% అది సేఫ్టీ అసలు సేఫ్టీ కాదు అది. అవును. బాగా చక్కగా చెప్పారండి. నిజంగా ఇదేందంటే ప్రెజెంట్ కొంతమందికి ఐడియా ఉంటుంది దీని మీద. చాలా మందికి ఐడియా ఉండదు. ఎస్ కానీ చాలా బాగా చెప్పారు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.